ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. చిన్నపిల్లల విషయాల్లో మనకి ఎన్నో సందేహాలు అయితే ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యం, ఆహారం, నడవడిక ఇలాంటి వాటిల్లో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానంగా ఈరోజు మనం ఒక డాక్టర్ దగ్గరనైతే కలవడానికి వచ్చేసాం. ఆయనే డాక్టర్ ఎం హేమసుందర్, పీడియాట్రిషియన్. ఇప్పుడు డాక్టర్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నేను డాక్టర్ హేమసుందర్, పీడియాట్రిషియన్ ఎట్ డాక్టర్ క్యూర్ స్పెషాలిటీ క్లినిక్స్, మధురవాడ. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పేరెంట్స్కి వ్యాక్సినేషన్లో అవేర్నెస్ కలిగించడానికి ఏవైనా 2 వ్యాక్సిన్స్ మాకు తెలియపరుస్తారా? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా లాస్ట్ టైం నేను వ్యాక్సిన్స్ మీద వీడియో చేసినప్పుడు కూడా స్పెసిఫిక్గా ఏది చెప్పలేదు అని కొంచెం ఫీల్ అయ్యాను. అండ్ కొన్ని అవసరమైన అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వ్యాక్సిన్ అన్నీ కూడా అవసరమే పిల్లాడికి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని అవేర్నెస్ కోసం కూడా ఇండివిజువల్గా చెప్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో ఈరోజు నేను ఒక 2 వ్యాక్సిన్స్ తీసుకుంటాను, చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఫస్ట్ది వచ్చేసి రేబీస్ వ్యాక్సిన్. అంటే ఇది పేరెంట్స్లో ఈ అవేర్నెస్ చాలా అవసరం. ఎందుకు రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నాను అంటే, సపోజ్ రేబీస్ ఉన్న డాగ్, కుక్కకి రేబీస్ ఉండి అది ఎవరినైనా కరిచింది అనుకోండి, దానికి మోర్టాలిటీ అంటే బ్రతికే ఛాన్స్ చాలా చాలా తక్కువ. మోర్టాలిటీ అంటే చనిపోవడం అనమాట. సో మోర్టాలిటీ రేట్ అనేది ఆల్మోస్ట్ 100%. బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ. సో ఇలాంటిది ఫస్ట్ నేను ఫోకస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది పేరెంట్స్ కుక్క కరిచింది కదా, ఇంట్లో కుక్కే కదా, దానికి వ్యాక్సిన్ చేయించాం కదా, పర్వాలేదు అనుకుంటారు. లేకపోతే పక్కింటి వాళ్ళ కుక్క అదేముంది బాగానే ఉంది కదా అనుకుంటారు. సో ఆ థాట్స్ అన్నీ మీరు తీసేసి, కుక్క కరిస్తే ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏం చేయాలో కూడా మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది, కుక్క కరిచిందా లేదా అంతే. అది పక్కింటి వాళ్ళ కుక్క, ఎదురింటి వాళ్ళ కుక్క, మన కుక్క, దానికి టీకాలు వేసారా లేదా, అది బ్రీడా లేకపోతే స్ట్రీట్ డాగా, ఇవన్నీ డౌట్స్ పక్కన పెట్టండి. కుక్క కరిచింది అంతే. కుక్క కరిచిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఫస్ట్ ఏం చేయాలంటే, డాక్టర్ దగ్గర తీసుకెళ్లే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ట్యాప్ వాటర్తో బాగా క్లీన్ చేయండి ఆ ఏరియాని. మనకు అందుబాటులో ఉండే సోప్ బెస్ట్ థింగ్ ఈజ్ సోప్తో బాగా ఒక 10 to 15 minutes కంటిన్యూస్గా వాష్ చేసేయండి. ఎందుకు చేయాలి? లాజిక్ ఏంటంటే, అక్కడ ఏమైనా పొరపాటున వైరస్ ఉంటే ఈ సోప్కి యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి, దాన్ని కొంత వైరస్ని అక్కడి నుంచి క్లియర్ చేసేస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చేయాల్సిన పని. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల కుక్క కరిస్తే ఆ ఏరియాని ట్యాప్ వాటర్తో 10 to 15 minutes విత్ సోప్ కంటిన్యూగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక, ఇన్ కేస్ ఆ డాగ్ బైట్ వచ్చిన చోట బ్లడ్ వచ్చింది అనుకోండి, సపోజ్ అంటే కేటగిరీస్ ఉంటాయి, cat 1, cat 2, cat 3 అని. బ్లడ్ వస్తే మనకి cat 3 లెక్కే. బ్లడ్ రాకుండా చిన్నగా అక్కడ లేయర్ లాగా స్కిన్ లేచి వాడికి మంట వస్తుంది అయినా cat 3, అప్పుడు ఆ చోట ఇమ్యునోగ్లోబులిన్ అనేది వేయించుకోవాలి. ఈ ఇమ్యునోగ్లోబులిన్ ఏం చేస్తుందంటే, అక్కడ పొరపాటున ఆ ఏరియాలో వైరస్ ఉంటే ఇది వెళ్ళి దాన్ని అటాక్ చేసి ఫర్దర్గా లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో cat 3 ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇమ్యునోగ్లోబులిన్ వేస్తారు. అది వేసేది ఓన్లీ ఆ లోకల్ ఏరియాలో వేస్తారు. అది ఖచ్చితంగా వేయించుకోండి. అది వేసిన తర్వాత దాంతోపాటు షెడ్యూల్ ఉంటుంది వ్యాక్సిన్. ఇప్పుడు ప్రైవేట్గా వేసే షెడ్యూల్ ఒకటి, గవర్నమెంట్లో వేసే షెడ్యూల్ ఒకటి, వాట్ ఎవర్ ఎక్కడ వేయించుకున్నా సరే ఆ షెడ్యూల్ ప్రకారం ఆ వ్యాక్సిన్స్, లైక్ ఇప్పుడు ప్రైవేట్గా వేస్తే 0, 3, 7, 14, 28 ఇలా 5 days 5 doses ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అన్ని డోసెస్ని మీరు కవర్ చేసుకోండి. సపోజ్ మీకు ఒక చిన్న హింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి కుక్క కరిచింది, ఆ కుక్క 10 days తర్వాత బాగానే ఉంది అనుకుందాం. సో మోస్ట్లీ వీఆర్ సేఫ్. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ ర్యాబిట్ డాగ్, ఆ కుక్కకి కనుక ర్యాబిస్ అనేది ఉండుంటే 10 రోజుల్లో చనిపోతుంది. ఆ 10 రోజుల తర్వాత మీరు అబ్జర్వ్ చేసి కుక్క బాగానే ఉంది అంటే, సో నో, ఇంక మనకు కూడా రాదు. అలాగని వ్యాక్సిన్స్ మాత్రం ఆపేసుకోకండి మీరు. ఎందుకంటే ఇప్పుడు వేసే వ్యాక్సిన్స్ ఫ్యూచర్లో పొరపాటున రేబిడ్ డాగ్ కరిచినా సరే మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది నాట్ ఓన్లీ చైల్డ్, ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా అవసరం. అందు గురించి అని చెప్పి నేను ఈ పాయింట్ తీసుకున్నాను, రేబీస్ వ్యాక్సిన్ గురించి పర్టికులర్లీ తీసుకున్నది అందుకే. సో ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కవర్ చేయండి. అంటే ఈ మధ్యన రీసెంట్గా నేను కొన్ని పేపర్లో చదివి, నా పర్సనల్గా కొంతమంది చూసి, కుక్క కరిచినా సరే వ్యాక్సిన్ వేయించుకోకుండా, లేకపోతే టీకాకి భయపడి కూడా, ఏదో ఇంజెక్షన్ పెయిన్ వస్తుందని భయపడి కూడా వేయించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చనిపోయిన వాళ్ళని కూడా చూశాను. సో అందువల్ల నాకు చెప్పాలి అనిపించింది రేబీస్ గురించి స్పెసిఫిక్గా. సో ఎలాంటి భయాలు పెట్టుకోకండి, ఎలాంటి అపోహలు పెట్టుకోకండి, వేరే సెకండరీ థాట్ పెట్టుకోకండి. కుక్క కరిస్తే వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే, డాక్టర్ని కన్సల్ట్ చేయండి.